Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. రాజకీయాల్లోకి మంత్రి అచ్చెన్నాయుడు కొడుకు ఎంట్రీ ఇవ్వబోతున్నారు. కింజారపు అచ్చెన్నాయుడు రాజకీయ వారసుడిగా కృష్ణమోహన్ నాయుడు ఎంట్రీ ఉండబోతోంది. ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టారు కృష్ణమోహన్ నాయుడు. వచ్చే ఎన్నికల్లో వారసుడిని రంగంలోకి దించే యోచనలో అచ్చెన్నాయుడు ఉన్నట్లుగా తెలుస్తోంది. చంద్రబాబు మంత్రివర్గంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు అచ్చెన్నాయుడు. టెక్కల నియోజకవర్గంలో పర్యటిస్తూ కార్యకర్తలతో మమేకమవుతున్నారు కృష్ణమోహన్ నాయుడు. ఇప్పటికే కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు రామ్మోహన్ నాయుడు. శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో తన తండ్రి అన్నబాటలో నడిచేందుకు కృష్ణమోహన్ నాయుడు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో అన్ని కలిసి వస్తే కృష్ణమోహన్ నాయుడు టెక్కల నుంచే పోటీ చేసేటువంటి అవకాశాలు స్పష్టంగా కూడా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి అధిష్టానం దృష్టిలో అచ్చెన్నాయుడు ఈ విషయాన్ని చేరవేసినట్లుగా కూడా తెలుస్తోంది. నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు కృష్ణమోహన్ నాయుడు చేస్తున్నాడని కూడా చెప్తూ ఉన్నారు. టెక్కల నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, లేకపోతే దీనికి సంబంధించి కృష్ణమోహన్ నాయుడు ఎంట్రీ శ్రీకాకుళం జిల్లాలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి అయితే ఉంటుందనేటువంటి మాట. గతంలో అధిష్టానం విషయంలో చేసినటువంటి ఎన్నికలకు ముందు చేసినటువంటి ఒక కామెంట్, ఆ అసంతృప్తి కూడా అధిష్టానం దృష్టిలో ఉంది. కానీ జగన్ ప్రభుత్వంలో అక్రమంగా అరెస్టు చేశారనేటువంటి ఒక్క సానుభూతి కారణంగానే మంత్రి పదవి అచ్చెన్నాయుడికి కేటాయించారు అనేటువంటి మాట కూడా టీడీపీలో అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. నియోజకవర్గంలో ఆయన పట్ల ఉన్నటువంటి అసంతృప్తి కావచ్చు, ఇతరత్ర అన్ని కారణాలు కలిసి శ్రీకాకుళం జిల్లాలోని ఇతర నియోజకవర్గాల్లో కూడా మంత్రిగా కొన్నిటిలో ఆయన ఇన్వాల్వ్ అవుతున్నారనే దానికి సంబంధించి నియోజకవర్గ ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే అధిష్టానానికి కంప్లైంట్ చేసినట్లుగా కూడా తెలుస్తున్నటువంటి నేపథ్యంలో అన్ని వ్యతిరేక పవనాలు వీస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో దాన్ని ముందుగానే గ్రహించి తన అన్న కొడుకు రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా, ఎంపీగా ఏ విధంగా కొనసాగుతున్నారో తన కొడుకును కూడా ఒక ప్రజాప్రతినిధిగా చూడాలనేటువంటి కోరిక అచ్చెన్నాయుడికి బాగా ఉందని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో టెక్కలి నియోజకవర్గంలో ప్రతి కార్యక్రమానికి సంబంధించి కూడా, అది పార్టీ పరంగా కావచ్చు, కుటుంబ పరమైనటువంటి అంశాలకు సంబంధించి కావచ్చు, మనం యూట్యూబ్ స్క్రీన్ మీద విజువల్స్ లో చూస్తున్నాం. కృష్ణమోహన్ నాయుడు ప్రతి చోట కూడా నియోజకవర్గంలో ప్రతి కార్యక్రమంలో కూడా తను పార్టిసిపేట్ చేస్తూ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటున్నాడు అనేది కూడా చెప్తూ ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో టెక్కలి నుంచి కృష్ణమోహన్ నాయుడు అనేటువంటి మాట కూడా కార్యకర్తలు చెప్తున్నారు. చూడాలి ఏ విధంగా ఉండబోతుందనే దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, మంత్రి అచ్చెన్నాయుడు కుమారుడు కృష్ణమోహన్ నాయుడు రాజకీయ ఎంట్రీకి సంబంధించి జరుగుతున్నటువంటి చర్చ, నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితులు, అచ్చెన్నాయుడికి వ్యతిరేకంగా ఉండటం, కృష్ణమోహన్ నాయుడుకి అనుకూలంగా ఉండటం ఏంటి, ఏ విధంగా చూడాలంటారు ఈ పరిణామాన్ని? మురళి, శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో మార్పులు చేర్పులు జరగబోతున్నాయంటూ ఒక ప్రచారం ఊపందుకుంది. ఇక్కడ ప్రధానంగా జిల్లా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న అచ్చెన్నాయుడు కుటుంబం, ఏదైతే కింజారపు కుటుంబం అటు కేంద్రంలోను ఇటు రాష్ట్రంలోను తమ హవా నడుపుతుంది. ఇక్కడ ప్రధానంగా వచ్చే ఎన్నికల్లో తాను తప్పుకొని తన కుమారుడికి అవకాశం ఇవ్వాలంటూ సీఎం చంద్రబాబు నాయుడు అచ్చెన్నాయుడు కోరారని ఇప్పటికీ ఒక ప్రచారం జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు. గతంలో జరిగిన కొన్ని వ్యవహారాల విషయం గమనించినప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అచ్చెన్నాయుడు చేసిన కొన్ని వ్యాఖ్యలు కూడా టీడీపీ అధిష్టానం గతంలో సీరియస్ గా తీసుకోలేదు. అయితే జగన్ అధికారంలో ఉన్నప్పుడు అచ్చెన్నాయుడిని ఈ వేధింపులకు గురి చేశారనే కోణలు ఆయనకు క్యాబినెట్ లో కూడా చోటు దక్కింది. ఇక్కడ ప్రధానంగా అచ్చెన్నాయుడు కుమారుడు రాజకీయ ఎంట్రీ త్వరలో జరగబోతుంది అంటూ ఒక ప్రచారం అయితే ప్రస్తుతానికి నడుస్తుంది. అయితే చూడాలి, ఇటు కేంద్రంలోను అటు రాష్ట్రంలోను కీలక పాత్ర పోషిస్తున్న అచ్చెన్నాయుడు ఇటు రామ్మోహన్ నాయుడు, వీరిద్దరూ రెండు చోట్ల కీలకంగా ఉన్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో టెక్కల్లో తన కుమారుడు కృష్ణమోహన్ నాయుడు పోటీ చేసే యోచనలో అచ్చెన్నాయుడు ఉన్నారంటే జోరుగా ప్రచారం. ఇప్పటికే అటు శ్రీకాకుళంలో తన అన్న, ఇటు టెక్కల్లో తన తండ్రి ఇద్దరు రాజకీయాల్లో కొనసాగుతున్నారు. తాను కూడా ఇప్పటికే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి తాను ఎమ్మెల్యేగా ఎన్నిక కావాలనే యోచనలో కృష్ణనాయుడు ఉన్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇటు శ్రీకాకుళంతో పాటు అటు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న కింజారపు కుటుంబం టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవులు అదే కుటుంబానికి అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ మంత్రి పదవులు వచ్చాయి. ప్రస్తుతం ఇటు వ్యవసాయ శాఖ మంత్రిగా అటు కేంద్రంలో ఏవియేషన్ శాఖ మంత్రిగా కూడా రామ్మోహన్ నాయుడు కొనసాగుతుంది. అయితే దీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న ఇటు కింజారపు కుటుంబం నుంచి మరో వారసుడు తెరపైకి వస్తున్నాడు. టెక్కలి నుంచి పోటీ చేస్తారా
లేక శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేస్తారా, వచ్చే ఎన్నికల్లో రామ్మోహన్ నాయుడు అసెంబ్లీకి పోటీ చేస్తారంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇటు టెక్కలి అటు శ్రీకాకుళం రెండు నియోజకవర్గాల్లోనూ అటు జిల్లా వ్యాప్తంగాను అత్యంత బలమైన కుటుంబంగా కింజారపు కుటుంబం పేరు పొందింది. అయితే శ్రీకాకుళం నుంచి ఆయన రంగంలోకి దిగుతారంటూ మరోవైపు రామ్మోహన్ నాయుడు వైపు కూడా ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం కేంద్ర మంత్రి కొనసాగుతున్నారు. రాబోయే రోజుల్లో 2029 ఎన్నికల సమయానికి రాజకీయాలు ఎలా మారుతారో ప్రస్తుతానికి చెప్పలేని పరిస్థితి అయితే ఉంది. కానీ ప్రస్తుతం అయితే ఏవైతే క్యాబినెట్ లో క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ జరుగుతుందంటూ ఒక ఊహాగానాలు జరుగుతున్నాయి. ఈ ఊహాగానాల్లో ఇప్పటికే కళా వెంకట్రావు లాంటి సీనియర్ నేతను కూడా సీఎం చంద్రబాబు నాయుడు పక్కన పెట్టారు. జూనియర్లకు అందలం ఎక్కించారు. నారా లోకేష్ విజన్ తో పాటు ఆయన సన్నిహితులకు ఏదైతే యువతరానికి క్యాబినెట్ లో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు, సీనియర్ నేతలను పక్కన పెట్టారనే అసంతృప్తిని ప్రస్తుతం ఇప్పటికే కళా వెంకట్రావు లాంటి నేతలను పక్కన పెట్టారు. మరోపక్క అచ్చెన్నాయుడు కూడా వచ్చే క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణలో అచ్చెన్నాయుడు మంత్రి పదవి నుంచి తప్పించి మరొకరికి అవకాశం కల్పిస్తారంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. వీటిని అన్నిటినే కాకుండా జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కూడా అచ్చెన్నాయుడు నేరుగా వెలువెడుతున్నారు. ఆయన క్యాబినెట్ మంత్రిగా ఉన్నారు. ఇటు జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలతో సఖ్యత లేదు, అటు పార్టీ పరంగా సీఎం చంద్రబాబు నాయుడు పదే మంత్రులు ఎమ్మెల్యేలను కలుపుకొని పోవాలంటూ పదే ఉపదేశించినప్పటికీ అటు క్యాబినెట్ మంత్రులు కానీ ఇటు అచ్చెన్నాయుడులో కానీ అలాంటి మార్పు లేదు అనే ఒక ప్రచారం ప్రస్తుతం నడుస్తుంది. ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే ఎన్నికల్లో తాను కాగోకుండా తన వారసుని రంగంలోకి కృష్ణనాయుడు రంగంలోకి దించడానికి వ్యూహాత్మకంగా ఎత్తులు వేస్తున్నారు అచ్చెన్నాయుడు అనే ప్రచారం జరుగుతుంది. మరి జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా అధిష్టానం నిశితంగా గమనిస్తోంది అనేటువంటి ఒక మాట కూడా చెప్తున్నారు. యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్నామని చెప్తున్నప్పటికీ కూడా అచ్చెన్నాయుడు మీద ఉన్నటువంటి అసంతృప్తి కావచ్చు, లేకపోతే నియోజకవర్గం అలాగే జిల్లా నుంచి వస్తున్నటువంటి కంప్లైంట్లు కావచ్చు, ఇవి కూడా తోడయ్యాయి అనేటువంటి మరొక విమర్శ కూడా ఉంది కదా టీడీపీలో. ఏంటి దాన్ని ఏ విధంగా చూడాలంటారు కిరణ్? ఇక్కడ ప్రధానంగా టీడీపీలో అచ్చెన్నాయుడు కుటుంబం క్రియాశీలకంగా ఉంది. అటు గతంలో ఎర్రంనాయుడు కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆయన టీడీపీకి ఎనలేని సేవలు చేశారు. అయితే ఎర్రంనాయుడు కుటుంబ వారసత్వం కొనసాగుతోంది. ఇటు అచ్చెన్నాయుడు కూడా తన రాజకీయ వారసునిగా తన కుమారుడు కృష్ణమనాయుడు బరిలోకి దించే అవకాశం ఉంది. ఇప్పటికే టెక్కలి నియోజకవర్గంలో కృష్ణమనాయుడు యాక్టివ్ గా తిరుగుతున్నారు. నియోజకవర్గంలో కార్యకర్తలతో మమేకమవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్లాట్ఫామ్ సిద్ధం చేస్తున్నారు. మరోపక్క జిల్లాలో అత్యంత బలంగా ఉన్నప్పటికీ ఆయా నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలతో అచ్చెన్నాయుడు సఖ్యతగా లేరు. అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అచ్చెన్నాయుడు అరెస్టు వ్యవహారమే ఆయనకు మరోసారి క్యాబినెట్ పదవికి రావడానికి కారణమైందనే అంశం కూడా జోరుగా గతంలో ప్రచారం. ప్రస్తుతమైతే ఆయన క్యాబినెట్ లో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో పనితీరు కనపడలేదంటూ సీఎం చంద్రబాబు నాయుడు పలుమార్లు అసంతృప్తి చేశారు. ఒక అచ్చెన్నాయుడే కాదు, క్యాబినెట్ లో సీనియర్ మంత్రులుగా ఉన్న వారు ఎవరు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించలేదు. పదే ఏదైతే సీఎంతో చెప్పించుకునే పరిస్థితులు వస్తున్నాయంటూ ఒకనొక సమయంలో ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. క్యాబినెట్ మంత్రులు సమయానికి రాకపోవడం, క్యాబినెట్ మంత్రులు ముందస్తు సమాచారం లేకుండా హాజరు కాకపోవడం లాంటి వ్యవహారాలపైన గతంలో చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఇక్కడ ప్రధానంగా శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు దాదాపు శ్రీకాకుళంలో ఉన్న 10 నియోజకవర్గాల్లో కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా నేరుగా అచ్చెన్నాయుడు ఆయా నియోజకవర్గాల్లో జోక్యం చేసుకుంటున్నారంటూ ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు ఫిర్యాదులు ఉన్నాయి. అయితే మరోపక్క యువ నేతలకు అవకాశం కల్పిస్తూ సీనియర్ నేతలను పార్టీ పదవులు కేటాయించాలంటూ నారా లోకేష్ ఒకంత ఇప్పటికే సీఎం చంద్రబాబుపై ఒత్తిడి చేస్తున్నారు. మరోపక్క యువకులకి మహిళలకు బడుగు బలహీన వర్గాలకి క్యాబినెట్ లో చోటు కల్పించాలంటూ మరోవైపు సీఎం చంద్రబాబు నాయుడు ఒత్తిడిని అయితే చూడాలి. సీఎం చంద్రబాబు నాయుడు ఏ నిర్ణయం తీసుకుంటారా, వచ్చే ఎన్నికల్లో కృష్ణనాయుడు పోటీ చేస్తారా, అయితే ఇక్కడ క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ జరిగితే యువ నేతలకు అవకాశం ఇచ్చి అచ్చెన్నాయుడు తప్పిస్తారా అనేది కూడా ఒక హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే ఎన్నికలకు తాను బరిలో నుంచి తప్పుకొని తన కుమారుడు కృష్ణనాయుడు రంగం తగ్గించడానికి ఇటు అచ్చెన్నాయుడు కూడా వ్యూహాత్మకంగా ఎత్తుగల్లు వేస్తున్నారంటే జోరుగా ప్రచారం జరుగుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక టెక్కలి రాజకీయాలు శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకోబోయేటువంటి పరిణామాలకు సంబంధించి కూడా నిశ్చితంగా అధిష్టానం పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. రాజకీయాల్లోకి మంత్రి అచ్చెన్నాయుడు కొడుకు ఎంట్రీ దీనికి కారణం. కింజారపు అచ్చెన్నాయుడు రాజకీయ వారసుడిగా కృష్ణమోహన్ నాయుడు ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టబోతున్నారు కృష్ణమోహన్ నాయుడు. వచ్చే ఎన్నికల్లో వారసుడిని రంగంలోకి దించే యోచనలో అచ్చెన్నాయుడు ఉన్నట్లుగా తెలుస్తోంది.
చంద్రబాబు మంత్రివర్గంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు అచ్చెన్నాయుడు. టెక్కల నియోజకవర్గంలో పర్యటిస్తూ కార్యకర్తలతో కృష్ణమోహన్ నాయుడు మమేకమవుతున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు కొనసాగుతున్నారు. శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో తన తండ్రి అన్నబాటలో నడిచేందుకు కృష్ణమోహన్ నాయుడు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. అన్నీ కలిసి వస్తే వచ్చే ఎన్నికల్లో కృష్ణమోహన్ నాయుడు టెక్కల నుంచి పోటీ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.